అరెస్ట్ అయిన ధీరజ్ అందరి ముందు తన పెళ్లి గురించి నిజాన్ని బయటపెట్టిన ప్రేమ, వల్లి చంప పగలగొట్టిన చందు. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రామరాజు ఇక అంటూ ఉంటాడు వేదవతితో, బుజ్జమ్మ, వల్లిని రేపు హాస్పిటల్కి తీసుకెళ్ళి ఒకసారి చెకప్ చేసుకుని తీసుకురా అని అడగడంతో అప్పుడే ఇక వల్లి షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే రామరాజు, ఇంత సడన్గా నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? మా ఫ్రెండ్ వాళ్ళ కోడలికి ఇలాగే తను కూడా ప్రెగ్నెంట్ అయ్యింది వల్లిలాగే. కానీ తన కడుపులో ఏదో తేడాగా ఉందని అబార్షన్ కూడా అయిపోయింది. ముందే చూసుకొని ఉంటే అబార్షన్ అయ్యేది కాదని డాక్టర్లు చెప్పారట. తను కూడా ఇలాగే వల్లిలాగే స్కానింగ్లన్నీ కూడా తీయించుకుంది. అయినా ప్రతి వారానికోసారి స్కానింగ్ తీయించుకోవాలని డాక్టర్లు చెప్తున్నారు. నువ్వు వెంటనే వల్లిని తీసుకువెళ్ళి స్కానింగ్ తీపించు అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది వల్లి. నేను స్కానింగ్ తీయించుకొని ఇంకా వారం రోజులు కూడా అవ్వలేదు మావయ్య గారు. వారం రోజులు అయ్యాక మా అమ్మని తీసుకొని వెళ్తాలేండి, అత్తయ్య గారికి ఎందుకు ఇబ్బంది అని అంటూ ఉంటుంది వల్లి. అప్పుడే మరి నువ్వు స్కానింగ్ తీయించుకొని ఎన్ని రోజులైందని అడగడంతో 5 రోజులైంది మావయ్య గారు అని వల్లి చెప్పడంతో, సరే ఎల్లుండే నువ్వు హాస్పిటల్కి వెళ్ళు, మీ అత్తయ్య గారు కూడా నీతో పాటు వస్తారమ్మా, తీసుకువెళ్ళు. మీ అత్తయ్య గారికి కూడా అలవాటు అవుతుంది. ప్రతిసారి మీ అమ్మ వాళ్ళు పని మానేసుకుని వస్తారు. అసలే భార్యాభర్తలు ఇద్దరు కూడా హోటల్ చూసుకుంటున్నారు కదా, మళ్ళీ వాళ్ళు రావడం అంటే కష్టం అని చెప్తూ ఉంటాడు రామరాజు. అయ్యో, నా విషయంలో మా అమ్మ వాళ్ళు అలా అనుకోరు మావయ్య గారు, మీరేమీ కంగారు పడకండి అని వల్లి అయితే చెప్తుంది. ఎందుకమ్మా వల్లి, నేను వస్తాను కదా, నువ్వు నా కూతురు లాంటి దానివి, ఆ మాత్రం చెయ్యలేనా ఏంటి అని వేదవతి అనడంతో అప్పుడే ఇక వల్లి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. తర్వాత ఇక వల్లి గదిలోకి వెళ్ళి భాగ్యానికి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పడంతో, ఇంకా 2 రోజులు ఉంది కదా, ఎల్లుండి కదా, ఈ లోపల మనం ఏదోటి చేద్దాంలే, నువ్వు కంగారు పడుకో అని భాగ్యం అనడంతో, ఏం చేస్తావో ఏంటో నాకైతే ఏమీ అర్థం కావడం లేదు. మా మావయ్య గారు కూడా ప్రెగ్నెంట్ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇంటికి నేను వారసుని ఇస్తానని ఆయన చాలా మురిసిపోతున్నారు. ఇప్పుడు ఇదంతా అబద్ధమని తెలిస్తే నన్ను బయటికి గెంటేస్తారమ్మా. ఏదో ఒక రోజు నిజం ఖచ్చితంగా బయటపడుతుంది అని వల్లి అయితే చెప్తుంది. తర్వాత ఇక సుకన్య కూడా, ఏమో రోజు రోజుకి ఇంట్లో పరిస్థితులు చూస్తుంటే అదే అనిపిస్తుంది వల్లి అని తను కూడా భయపడుతూ ఉంటుంది. ఇంతలో ఇక ధీరజ్ అయితే కారుతో ట్రిప్కి అయితే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక సేనాపతి ఇక తను అనుకున్నట్టే ప్లాన్ అంతా కూడా చేస్తాడు. ఇక ట్రిప్కి వెళ్ళి ఖాళీగా తిరిగి వస్తున్న ధీరజ్ దగ్గరికి 2 రౌడీలు అయితే వెళ్తారు. ఇక వెళ్ళిన తర్వాత అప్పుడు ఇక రౌడీలు అయితే, మేము పలానా చోటుకి వెళ్ళాలి, వస్తావా అని ధీరజ్ని అడుగుతారు. వస్తాం సార్, అయితే కొంచెం లగేజ్ ఉంది, అవి డిక్కీలో పెడతాము, డిక్కీ ఓపెన్ చెయ్యని ధీరజ్ని అడుగుతారు. అప్పుడు ఇక ధీరజ్ అయితే, ఏంటి సార్ అవి అని అడుగుతూ ఉంటే, అవి గ్రేప్స్ అలాగే యాపిల్స్ తెలిసిన వాళ్ళకి ఇవ్వడానికి ఇలా బాక్సులో పెట్టుకొని తీసుకువెళ్తున్నాము అని అబద్ధం అయితే చెప్తారు వాళ్ళు. అప్పుడే ఇక వాళ్ళ మాటలు నమ్మేసిన ధీరజ్, సరే సార్ డిక్కీలో పెట్టండి అని చెప్పి వాళ్ళైతే అంటారు. తర్వాత ఇక ధీరజ్ ఆ రౌడీల్ని ఎక్కించుకొని కొంత దూరం వెళ్ళేసరికి ఇన్స్పెక్టర్ అయితే దారి మధ్యలో ఇక కారుని అయితే ఆపుతాడు. అప్పుడే ఇక ధీరజ్ ఇన్స్పెక్టర్ని చూసి, ఏంటి సార్ నా కారు ఎందుకు ఆపారు, మొత్తం ప్రూఫ్స్ అన్నీ కూడా ఉన్నాయి అని చూపిస్తూ ఉంటే, సరే అయితే ఒకసారి కార్ డిక్కీ ఓపెన్ చెయ్యి అని అనగానే అప్పుడే ఇక కార్ డిక్కీ అయితే ఓపెన్ చేస్తారు. అలా ఓపెన్ చేసేసరికి బాక్సులు అయితే ఉంటాయి. ఏంటి బాక్సులు అని ఇన్స్పెక్టర్ అడగడంతో, ఇవి గ్రేప్స్ యాపిల్స్ అవన్నీ సార్, ఫ్రూట్సే ఉన్నాయి అని ధీరజ్ చెప్పడంతో అప్పుడే అది విని ఇన్స్పెక్టర్, ఓపెన్ చేయవయ్యా అని కానిస్టేబుల్కి చెప్తాడు. అప్పుడే కానిస్టేబుల్ ఓపెన్ చేయంగానే దాంట్లో గంజాయి, డ్రగ్స్ ప్యాకెట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక మాదక ద్రవ్యాలు అన్నీ ఉండడంతో అవి చూసి ధీరజ్ షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే రౌడీలు పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉండగా కానిస్టేబుల్ ఒక రౌడీని అయితే పట్టుకుంటాడు. ఏంట్రా ఇదంతా, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు ఈ సరుకు, ఎన్ని రోజుల నుంచి జరుగుతుందని అంటూ ఉంటే, సార్ అది అది అని తడబడుతూ ఉంటాడు. ఏరా ఫ్రూట్స్ అని చెప్పి నా కార్లో పెడతారా,
మీకు అసలు బుద్ధుందా అని ధీరజ్ అనడంతో, అదేంటి నీకు సగం కమిషన్ ఇస్తామంటేనే కదా నీకు చెప్పే కదా నీ కారులో పెట్టింది, ఏమీ సంబంధం లేనట్టు, నీకు అసలు ఏమీ తెలియనట్టు మొత్తం మా మీదే నెట్టేసి భలే నటిస్తున్నావే. సార్ ఇతనే సార్, మేము అప్పటికీ చెప్పాము రిస్క్ అవుతుందేమో అని, పర్వాలేదు నేను చూసుకుంటానని చెప్పి మమ్మల్ని కారు ఎక్కించుకున్నాడు. తీరా ఇప్పుడు మీకు దొరికేసరికి చూసారా ఎలా పేర్టు మార్చుతున్నాడో అని అంటూ ఉంటారు రౌడీలు. అప్పుడే అది విని, ఏరా ఈ మధ్య మీ డ్రైవర్లకి బాగా ఇది అలవాటైపోయింది, సైడ్ బిజినెస్ కూడా ఇలాంటివి బాగానే చేస్తున్నారు అని చెప్తూ ఉంటాడు ఇన్స్పెక్టర్. లేదు సార్ నాకేమీ తెలీదు అని అనడంతో, నీకు తెలియకుండా ఎందుకుంటుంది సార్, ఎందుకుంటుంది ఈ ఫ్రూట్స్ అని నీకు ముందే వీళ్ళు చెప్పారా? బాక్సులు అన్నీ కూడా లోపలి పెట్టి ఎలాగ పెట్టావో, ఫ్రూట్స్ లేకపోతే ఇంకేమున్నాయో నీకు తెలియడం లేదా అని లేనిపోని కేసు అంతా కూడా ధీరజ్ మీద వేసేస్తారు. ఇక ధీరజ్ అయితే అరెస్ట్ అవుతాడు. కార్ని సీజ్ చేస్తారు. ఇక కార్ని సీజ్ చేయడంతో అప్పుడు ఇక ధీరజ్ అయితే, సార్ కార్ సీజ్ చేయకండి సార్ అని బ్రతిమలాడతాడు. అయినా కూడా ఇన్స్పెక్టర్ అయితే ఆపడం. తర్వాత ఇక లోపల సెల్లో అయితే వేసేస్తారు. ఇంతలో ధీరజ్ ఫోన్ అయితే రింగ్ అవుతూ ఉంటుంది. అప్పుడే కానిస్టేబుల్ అయితే ధీరజ్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఎక్కడున్నావు ధీరజ్ అని ఫోన్ చేస్తుంది ప్రేమ. అప్పుడు ఇక నీ భర్త జైల్లో ఉన్నాడమ్మా అని అనడంతో, ఎవరు మీరు? నా భర్త జైల్లో ఉండడం ఏంటి, ఒకసారి మా ఆయనకి ఫోన్ ఇవ్వండి అని ప్రేమ అనడంతో, మీ ఆయన జైల్లో ఉన్నాడంటే నీకు వినిపించడం లేదా అని ఫోన్ పెట్టేస్తాడు కానిస్టేబుల్. మావయ్య మావయ్య అంటూ గట్టిగా అరుస్తుంది ప్రేమ. అప్పుడే ఇక ప్రేమ అలా అరవడంతో అప్పుడే రామరాజు, ఏమైందమ్మా ప్రేమ అని కంగారు పడుతూ అడుగుతాడు. ఆయన్ని ధీరజ్ని అరెస్ట్ చేశారంట మావయ్య అని అనగానే ఒక్కసారి అందరూ షాక్ అయిపోతూ, ధీరజ్ని అరెస్ట్ చేయడం ఏంటి, ఏం జరిగింది అని వేదవతి అడుగుతుంది. అప్పుడే ఇక చందు, రామరాజు, ఇక ప్రేమ ముగ్గురు కూడా పోలీస్ స్టేషన్కి అయితే వస్తారు. వచ్చిన తర్వాత ఇక ధీరజ్ సెల్లో ఉండడం చూసి, మా అబ్బాయిని ఎందుకు అరెస్ట్ చేశారు సార్ అని అడుగుతాడు రామరాజు. మీ అబ్బాయి గంజాయి సప్లై చేస్తూ మాకు దొరికిపోయాడు అని అనడంతో ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు రామరాజు. సార్ మా వాడు అలాంటి వాడు కాదు సార్, దయచేసి మా వాడు అలాంటి తప్పులు ఎప్పుడు చేయడం, వాడిని విడుదల చెయ్యండి అని చెప్తూ ఉంటే, చూడండి అతను బాగా పెద్ద కేసులో ఇరుక్కున్నాడు, బెయిల్ కూడా రాదు, రేపు కోర్టుకు తీసుకువెళ్తాము, శిక్ష ఖచ్చితంగా పడుతుంది అని చెప్తూ ఉంటారు. ఇక ఆ మాట విని రామరాజు షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే ఇక సాగర్ అయితే అక్కడికి వస్తాడు. ఇక సాగర్ వచ్చి అంటూ ఉంటాడు, రేయ్ నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, నువ్వు ఎక్కడ వినిపించుకున్నావురా, చూడు ఏం జరిగిందో, ఈయన గారు చెప్పే సలహాలు విని ఈ పరిస్థితికి తీసుకొచ్చుకున్నావు, నీతి నిజాయితీ అని కూర్చున్నావు, ఆ నీతి నిజాయితీ నేనేమన్నా కాపాడిందా, జైల్లో పెట్టించింది అని చెప్తూ ఉంటాడు సాగర్. రే ఆగురా నడిపోడా, ఇప్పుడు నువ్వెందుకు వచ్చావు అని చందు అడగడంతో, వాడు కళ్ళు మూసుకొని ఉన్నాడు కదరా ఇన్ని రోజులు, కళ్ళు తెరిపించడానికి వచ్చాను అని సాగర్ చెప్తాడు. అప్పుడు ఇక రామరాజు అయితే ఇక బయటికి వచ్చేస్తాడు. రామరాజు ఇంటికి వచ్చిన తరువాత అప్పుడు ఇక భద్రావతి అయితే, రే రామరాజు చూసావా నీ చిన్న కొడుకు ఎలాంటి నిర్వాహకం చేశాడో, నా మేనల్లుణ్ణి జైల్లో పెట్టించాడు కదరా, ఇప్పుడు వాడు చేసిన పని ఏంటి, అందుకే వాడు కూడా శిక్ష అనుభవిస్తున్నాడు అని భద్రావతి అయితే చెప్తూ ఉంటుంది. ఊరికినే పోతుందా ఉసురు, మీరు చేసిన తప్పులకి ఖచ్చితంగా దేవుడు మీకు ఇలాంటి శిక్షలే విధిస్తాడు, వాడికి బెయిల్ కూడా రాదంట కదా, జీవితాంతం జైల్లోనే పడుంటాడు అని భద్రావతి అంటూ ఉంటుంది. ఆ మాటలు విని, అత్త తను నా భర్త గురించి అలా మాట్లాడుతున్నావేంటి అని అనగానే, నీ భర్తేనే, నీ జీవితాన్ని నువ్వే చేతులారా నాశనం చేసుకున్నావు, ఏడు అని చెప్పి భద్రావతి లోపలికి వెళ్ళిపోతుంది. అలా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇక భద్రావతి సేటుకి ఫోన్ చేస్తుంది. లోన్ ఇచ్చాడు కదా కార్కి, అతనికి ఫోన్ చేసి, చూడు నీ లోను మొత్తం మేము కట్టేస్తాము, 2 ఇస్తాను అని చెప్పి అతనికైతే అంటుంది. అప్పుడే ఇదంతా కూడా ప్రేమ వాళ్ళ అమ్మ అయితే వింటుంది. ఇక ప్రేమ వాళ్ళ అమ్మ వినేసి, అంటే ఇదంతా కూడా వీళ్ళు చేసిన పని అనమాట, ఈ విషయాన్ని వెంటనే ప్రేమకి చెప్పాలి అని అనుకొని అప్పుడు ఇక ప్రేమకైతే చాటుగా ఫోన్ చేస్తుంది.
అమ్మ ఫోన్ చేస్తుందేంటి అని అనుకుంటూ ఉంటుంది ప్రేమ. అప్పుడే ఇక ప్రేమ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పమ్మా అని అనగానే, అమ్మ ప్రేమ, ధీరజ్ జైల్లో ఉండడానికి కారణం ఎవరనుకుంటున్నావో? మీ అత్త భద్రావతి, మీ నాన్న సేనాపతి ఇద్దరూ కూడా కలిసి ఇదంతా చేశారమ్మా. మీ నాన్న, మీ అత్తయ్య ఇద్దరు ధీరజ్ని అన్యాయంగా జైల్లో పెట్టించారు. ఆ లోన్ ఇచ్చిన అతన్ని కూడా రెచ్చగొట్టి ఇదంతా చేయిస్తున్నారు అని అనగానే కోపంతో రగిలిపోతూ ఉంటుంది ప్రేమ. నువ్వు ధీరజ్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నావని, నిన్ను ధీరజ్ని ఎలాగైనా విడదీయాలని వీళ్ళు కంకణం కట్టుకొని ఉన్నారు. అసలు వీళ్ళ బుద్ధులు ఎప్పుడు మారుతాయో తెలియడం లేదు అని చెప్తూ ఉంటుంది. ఆ మాటలన్నీ విని ఇక ప్రేమ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక ప్రేమ కోపంతో రగిలిపోతూ ఇక వెంటనే భద్రావతి దగ్గరికైతే వెళ్తుంది. అప్పుడే ఇక భద్రావతి ప్రేమ రావడం చూసి, ఏంటి ఇటొచ్చావు? నీ భర్తని కాపాడమని మా కాళ్ళ మీద పడి బ్రతిమలాడడానికి వచ్చావా? మేమైతే నీ భర్తని బయటికి తీసుకురాము అని అంటూ ఉంటే, అప్పుడే నా భర్త ఏం తప్పు చేశాడని ఇలా లేనిపోని కేసులు వేసి నా భర్తని ఇరికిచ్చి అరెస్ట్ చేయించావు? అసలు నువ్వు మనిషివేనా? అసలు ఎన్నిసార్లు పగ తీర్చుకుంటావో? నీకు అసలు బుద్ధుందా అని అడుగుతూ ఉంటుంది భద్రావతిని. అప్పుడే ఇక ఆ మాట విని, ఏం మాట్లాడుతున్నావే నువ్వు? నాకే బుద్ధుందా అని అడుగుతావా? మరి నీ బుద్ధి ఏమైంది? ఆ రోజు మీ అత్త చేసిన తప్పే నువ్వెందుకు చేశావో? పెళ్లి పీటల మీదకి వచ్చేసరికి ఎందుకే వాడితో లేచిపోయావో? మరి ఆ రోజు నీ బుద్ధి ఏమైంది? ఇప్పుడు నీ బుద్ధి తిన్నంగా ఉండి నా బుద్ధి తప్పుగా ఆలోచిస్తుందంటావా అని అడుగుతూ ఉంటుంది భద్రావతి. అప్పుడే ఇక, ఆ రోజు నేను ధీరజ్తో లేచిపోలేదు. నిజం తెలిస్తే మీ అందరి గుండెలు ఆగిపోతాయి. ఆ రోజు ధీరజు నా జీవితాన్ని కాపాడాడు. లేకపోతే నువ్వు, మీ తమ్ముడు, ఈ కుటుంబం ఎప్పుడూ ఆత్మహత్య చేసుకునేవాళ్ళు అని చెప్తూ ఉంటుంది ప్రేమ. ఏం మాట్లాడుతున్నావే? ధీరజ్తో కాకపోతే ఎవరితో వెళ్ళావు నువ్వు? వాడే కదా నీ మెడలో తాళి కట్టి తీసుకొచ్చింది అని అడుగుతూ ఉంటుంది భద్రావతి. వాడు కాదు, నేను వాడితో వెళ్ళిపోలేదు. నేను అసలు ధీరజ్ని ప్రేమించలేదు. నేను ప్రేమించింది కళ్యాణ్ అనే ఒక రౌడీని, ఒక మోసగాడిని నేను ప్రేమించాను. వాడు నా నగలు, నన్ను రెండింటినీ కూడా ఎత్తుకి వెళ్ళిపోయాడు. నన్ను ఒక హోటల్ గదిలో బంధించి నగలు నా దగ్గర నుంచి తీసుకువెళ్ళిపోయి నేను వ్యభిచారం చేస్తున్నానని పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాడు. నన్ను దుబాయ్కి అమ్మేయాలని చూశాడు. అప్పుడే వేదవతి అత్తయ్య, నేను ఒకవేళ వ్యభిచారిగా అరెస్ట్ అయితే మీరెవ్వరూ తట్టుకోలేరని, ఆత్మహత్య చేసుకుంటారని భయం వేసి తన పుట్టింటి నుంచి ప్రమాదం నుంచి పుట్టింటిని కాపాడాలని అత్త మీకులాగా దుర్మార్గంగా ఆలోచించకుండా మీ అందరూ కూడా సంతోషంగా ఉండాలని ధీరజ్కి ఇష్టం లేకపోయినా తన కొడుకుని ఒప్పించి నా మెడలో తాళి కట్టించి హోటల్ రూమ్లోనే నా మెడలో ధీరజ్ తాళి కట్టి నన్ను కాపాడాడు. ఆ రోజు ధీరజ్ నా మెడలో తాళి కట్టకపోతే ఈరోజు నా శవం ఉండేది. మనం చచ్చి అప్పుడే చాలా నెలయ్యేది అని నిజాన్ని బయట పెడుతుంది. అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. నువ్వు చెప్పేది నిజమా అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ప్రేమ వాళ్ళమ్మ, అవునమ్మా, ఈ దుర్మార్గులు ఎప్పుడూ కూడా వేదవతి అత్తయ్య రామరాజు మావయ్యని పెళ్లి చేసుకుందని ఎప్పుడు వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేయాలని చూశారు. కానీ అత్త మాత్రం మనం అందరం సంతోషంగా ఉండాలని ఆ రోజు తన కొడుక్కి ఇష్టం లేకపోయినా నా మెడలో తాళి కట్టించిందని నిజాన్ని బయట పెడుతుంది. అప్పుడే ఇక ఆ మాట విని సేనాపతి, భద్రావతి ఒక్కసారే కుప్పకూలిపోతారు. ఇక ఇంతలో అప్పుడు ఇక ఇదంతా జరుగుతూ ఉండగా ప్రేమ అక్కడి నుంచి బయటకు వస్తుంది. వచ్చేటప్పుడు అంటూ ఉంటుంది, ఒకవేళ ధీరజ్ని మీరు బయటికి తీసుకురాకపోతే నా శవాన్నే చూస్తారు అంటూ ఇక బెదిరిస్తుంది. తర్వాత ఫోన్ వస్తే వస్తుంది వల్లికి ఫోన్ రావడంతో వల్లి బయట అయితే ఉంటుంది. అప్పుడే ఇక భాగ్యం వల్లికి ఫోన్ చేయడం చూసిన చందు ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తాడు. ఇక ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనుకున్నా ఇక చెవి దగ్గర అయితే పెట్టుకుంటాడు. అప్పుడే భాగ్యం, అమ్మడు, రేపే కదా నువ్వు హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పింది మీ మావయ్యతో. నువ్వు మాత్రం రేపు హాస్పిటల్కి మీ అత్తయ్య రాకుండా చూడు.
తరువాత ఆ డాక్టర్తో ఎలాగైనా ఫేక్ రిపోర్ట్స్లో మళ్ళీ సృష్టించి నువ్వు కడుపుతో ఉన్నావని, నువ్వు ప్రెగ్నెంట్ అని మళ్ళీ మీ మావయ్య గారిని నమ్మిద్దాము. ఒకవేళ మళ్ళీ మీ అత్తగారు వస్తే మాత్రం ఈసారి డాక్టర్ అబద్ధం చెప్పమన్నా చెప్పదు. కాబట్టి నువ్వు మాత్రం మీ అత్తగారిని తీసుకురావద్దని భాగ్యం చెప్తుంది. అప్పుడే వల్లి అయితే గదిలోకి వస్తుంది. బా, నా ఫోన్ నీ దగ్గర ఉందేంటి? ఎవరు ఫోన్లో అని వల్లి అడగంగానే ఇక వల్లి మాటలు విని భాగ్యం షాక్ అయిపోతూ ఉంటుంది. వల్లి రూమ్లోకి ఇప్పుడు వస్తే మరి ఫోన్ లిఫ్ట్ చేసి ఇప్పుడంతా నేను చెప్పిందంతా విన్నది ఎవరు? అల్లుడు గారా అని షాక్ అయిపోతూ ఉంటుంది. భాగ్యం అప్పుడు ఇక వల్లిని చంప పగలగొట్టి నువ్వు ప్రెగ్నెంట్వి కాదా, నువ్వు నటిస్తున్నావా అని చందు అయితే నిజాన్ని బయట పెడతాడు. అది విని ఒక్కసారి వల్లి షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఇక చందు ఇప్పుడు ఈ విషయం తెలిస్తే మా నాన్న తట్టుకోలేడు, అసలే చిన్నోడు జైల్లో ఉన్నాడని కుమిలిపోతున్నాడు. ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ కాదని ఈ నిజం కూడా తెలిస్తే నాన్న తట్టుకోలేడు. ధీరజ్ ఎప్పుడైతే జైలు నుంచి బయటికి వస్తాడో అప్పుడే నీ గురించి నిజాన్ని మా నాన్న ముందు బయట పెడతాను అంటూ చందు వల్లికి షాక్ ఇస్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. ఒక పక్క ప్రేమేమో తన పెళ్లి గురించి భద్రావతి వాళ్ళ ముందు నిజాన్ని బయట పెడుతుంది. వల్లి ప్రెగ్నెంట్ కాదని చందు నిజం తెలుసుకుంటాడు. మరి ఈ నిజాలు రామరాజుకి ఎప్పుడు తెలుస్తాయి, ఏం జరుగుతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి.